ఓకే చూడమ్మా, నెక్స్ట్ చాప్టర్ వచ్చి సెమీ కండక్టర్ డివైజెస్. ఇక్కడ ఏమైనా మెటల్స్ తీసుకున్నట్లయితే వాటిని 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఏంటి? కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. మరి వీటిని ఏ రకంగా క్లాసిఫై చేశారు? ఒక మెటీరియల్ తీసుకుంటే కండక్టరా, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అని మాకు ఎలా తెలుస్తుంది అన్నట్లయితే చూడండి, మనం ఏదన్నా ఒక యాటమ్ తీసుకున్నట్లయితే ఆ యాటంలో పాజిటివ్ చార్జ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అదేందమ్మా, ఏవైతే న్యూక్లియస్తో టైట్గా బౌండ్ అవుతున్నాయో ఎలక్ట్రాన్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ పైన ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది కొద్దిగా లూజ్గా బౌండ్ అయ్యి ఉంటే చూసారా, దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. అదేందమ్మా, దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్గా మనం చెప్పవచ్చు. అదేందమ్మా, ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్కి పైన ఖాళీగా ఉండేటువంటి ఆర్బిట్లు అన్నింటిని కూడా కండక్షన్ బ్యాండ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా, ఇప్పుడు ఈ పైన ఉండేటువంటి వ్యాలెన్సీ ఆర్బిట్, పైన ఉండే ఆర్బిట్ని కండక్షన్ బ్యాండ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది. అదేందమ్మా, చూడండి ఇప్పుడు ఎలా చెప్పవచ్చు అంటే దీన్ని, ఈ కింద ఉండేది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకోండి, ఈ పైన కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి కొంచెం ఎనర్జీ రాగానే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అది ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. మనం ఆల్రెడీ ముందర చాప్టర్లో నేర్చుకున్నాం. ఏదైనా ఒక కండక్టర్లో ఛార్జ్ అనేది రావడం, అదే కరెంట్ వెళ్ళడానికి కారణం అందులో ఉండే ఫ్రీ ఛార్జ్ అని. ఆ ఫ్రీ ఛార్జ్ ఎలా వస్తుంది? వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే కొంచెం ఎనర్జీ తీసుకుందో అది కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళాలి. అది గ్యాప్ మీద డిపెండ్ అవుతుంది. గ్యాప్ బాగా ఎక్కువ ఉంది అంటే చూడండి, ఈ రెండింటికి మధ్యన గ్యాప్ బాగా ఎక్కువ ఉందనుకో దాని ఎనర్జీ గ్యాప్ అంటాం. అదేనమ్మా, దాని ఎనర్జీ గ్యాప్ అంటాం. ఆ ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉండి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటే తప్ప ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళలేని స్థితిలో ఉంది అనుకోండి, దాన్ని ఇన్సులేటర్గా మనం చెప్తాం. అంటే ఎప్పటికీ వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళే పరిస్థితి లేకపోతే దాన్ని ఇన్సులేటర్గా మనం చెప్పాలి. అలా కాకుండా వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ బాగా దగ్గరగా ఉండి కొద్దిగా ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయేలా ఉంది అనుకోండి, అది కండక్టర్ అవుతుంది. అదేందమ్మా, చూడండి, అటు కండక్టర్ కాకుండా ఇన్సులేటర్ కాకుండా మధ్య రకంగా ఉందనుకోండి గ్యాప్, దాన్ని సెమీ కండక్టర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. మరి వ్యాలెన్సీ బ్యాండ్లో ఎవరుంటారు? వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేందమ్మా, వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు దీనికి కొంచెం ఎనర్జీని ఇచ్చాం, వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయింది. అదేందమ్మా, ఓకే. దీనికి ఉన్న ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినటువంటి ప్లేస్లో ఎవరు ఉంటారు? అదేందమ్మా, ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం వస్తుంది, దాన్ని హోల్ అంటారు. అదేందమ్మా, అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్ లీవ్ చేసినటువంటి ప్లేస్లో ఉండే గ్యాప్ని ఏమంటాం? హోల్ అంటాం. ఆ హోల్స్ అన్నీ కూడా వ్యాలెన్సీ బ్యాండ్లోనే ఉంటాయి, అవి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళవు. అర్థమైందమ్మా, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే దానికి ఆపోజిట్లో హోల్ అనేది మూవ్ అవుతుంది. అర్థమైందమ్మా, అది హోల్కి ఉండే ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనమాట. తర్వాత చూడమ్మా, మళ్ళీ సెమీ కండక్టర్స్ని 2 టైప్స్గా విడగొట్టారు. ఏంటంటే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. అదే మన సెమీ కండక్టర్స్కి ఎక్కువ సిలికాన్ జర్మేనియం వాడతాం. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ తీసుకుని దానికి వేరే ఎలాంటి మెటీరియల్ కలపకపోయినట్లయితే అంటే డోపింగ్ అంటాం. వేరే మెటీరియల్ కలపడాన్ని ఏమంటాం? డోపింగ్ అంటాం. ఏమన్నా ఎలాంటి డోపింగ్ చేయకుండా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ తీసుకున్నట్లయితే దాన్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటారు. అలా కాకుండా ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అన్నట్లయితే ఏమా ప్యూర్ సెమీ కండక్టర్కి కొన్ని మెటీరియల్స్ కలిపినట్లయితే అదేవిధంగా దాన్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకుని దాన్ని డోపింగ్ చేసినట్లయితే అంటే ఈ మెటీరియల్కి వేరే మెటీరియల్ కలిపినట్లయితే దాన్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ సెమీ కండక్టర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ని మళ్ళీ పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, వాటి గురించి చూద్దాం.
ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్ ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకుని ఒక ప్యూర్ సెమీకండక్టర్ సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకున్నట్లయితే దాని వ్యాలెన్సీ ఎంత 4 వ్యాలెన్సీ అంటే దాని అర్థం ఏంటి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈ విధంగా ఉండాలి NS2 NP2. అర్థమైందమ్మా? ఇలా ఒక 4 వ్యాలెన్సీ ఉన్నటువంటి జెర్మేనియం తీసుకోండి, దీని దగ్గర 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు అలాగే దీన్ని 3 వ్యాలెన్సీ ఉన్నటువంటి బోరాన్ లాంటి మెటీరియల్తో డోపింగ్ చేశారు అనుకోండి. అర్థమైందమ్మా? బోరాన్ దగ్గర ఎన్ని ఉంటాయి, 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అర్థమైందమ్మా? దానికి NS2 NP1 కాన్ఫిగరేషన్ బోరాన్కి. అర్థమైందమ్మా? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇప్పుడు బోరాన్ దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునమ్మా? ఇంకో చోట ఎలక్ట్రాన్ లేదు కాబట్టి గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇది జెర్మేనియంతో బాండింగ్లోకి వచ్చింది అనుకోండి, జెర్మేనియం దగ్గర 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా, ఏమో చూడండి, ఒక బోరాన్ తీసుకుంటే దాని దగ్గర 3 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, జెర్మేనియం దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక చోట ఏమైంది, బాండ్ ఫార్మేషన్కి ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది, అవునమ్మా? హోల్స్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైందమ్మా? దీన్నే పీ టైప్ సెమీకండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, హోల్స్. మైనారిటీ ఎవరు ఉంటారమ్మా, ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఇక్కడ జెర్మేనియంతో 4 ఎలక్ట్రాన్స్ ఫామ్లోకి రావాలి. అర్థమైందమ్మా? కానీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో హోల్ ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? అది ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఇంకో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఏమో అర్థమైందా? ఇలా వేసుకొచ్చి డయాగ్రామ్ ఇది, ఇంకా 2 ఎలక్ట్రాన్స్. ఏమో ఒక బోరాన్ తీసుకున్నట్లయితే 3 వ్యాలెన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని 4 వ్యాలెన్స్ ఉన్నటువంటి మెటీరియల్తో కలిపితే ఫామ్ అయ్యే సెమీకండక్టర్ని ఏమంటాం, పీ టైప్ సెమీకండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఓకే. పీ టైప్ మెటీరియల్లో సిలికాన్కి వచ్చేది లేదా జెర్మేనియంకి వచ్చేది ఏ ఛార్జ్ అవుతుందమ్మా, ఏ అయాన్ అవుతుంది, పాజిటివ్ అయాన్ అవుతుందా, నెగిటివ్ అయాన్ అవుతుందా? చూడండి, మనం ఏం చేస్తున్నాం, పీ టైప్ సెమీకండక్టర్ అంటే 4 వ్యాలెన్సీ ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి దాని 3 వ్యాలెన్స్ ఉందని కలుపుతున్నది. దీని దగ్గర ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే పీ టైప్ మెటీరియల్లో సిలికాన్ ఏ అయాన్ అవుతుందమ్మా, నెగిటివ్ అయాన్ అవుతుంది. అందువల్ల పీ టైప్ సెమీకండక్టర్ వేసేటప్పుడు ఇలా నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ని వేసి, ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అంటున్నాం, హోల్స్ అంటున్నాం కదా, ఇలా ఒక హోల్ వేయాలి అక్కడ, అది పీ టైప్ సెమీకండక్టర్ అవుతుందా? అదేందమ్మా? పీ టైప్ సెమీకండక్టర్ వేయాల్సి వచ్చినప్పుడు ఇలా నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ వేసి, అదేందమ్మా, వాటి దగ్గర ఏం వేయాలి, ఒక హోల్ వేయాలి. అదేందమ్మా? ఓకే. తర్వాత ఎన్ టైప్ సెమీకండక్టర్. ఎన్ టైప్ సెమీకండక్టర్లో 4 వ్యాలెన్సీ ఉన్నటువంటి సిలికాన్ కానీ జెర్మేనియం కానీ 5 వ్యాలెన్సీ ఉన్న ఆర్సెనిక్ లాంటి మెటీరియల్స్తో కలిపినట్లయితే, అర్థమైందమ్మా? అంటే ఇక్కడ చూడండి, ఆర్సెనిక్ అంటే 5 వ్యాలెన్సీ ఉన్నటువంటి ఆర్సెనిక్ తీసుకుంటే దీని దగ్గర 5 ఎలక్ట్రాన్లు ఉండాలి, అవునమ్మా? 5 దాని వ్యాలెన్సీ 5 అంటున్నాం కదా, అంటే NS2 NP3 కాన్ఫిగరేషన్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇంకొక ఎలక్ట్రాను బాండ్ ఫార్మేషన్ లేకుండా ఎలా ఖాళీగా ఉంటుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ జెర్మేనియం తీసుకోండి, అర్థమైందమ్మా? ఇలా జెర్మేనియం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఆర్సెనిక్లో ఉన్న 4 ఎలక్ట్రాన్లు జెర్మేనియంతో ఫామ్ అయిపోగా ఇంకొక ఎలక్ట్రాన్ మిగులుతుంది, అవునమ్మా? అంటే ఈసారి జెర్మేనియం ఏ అయాన్ అవుతుంది, పాజిటివ్ అయాన్ అవుతుంది. అదేవిధంగా సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకున్నప్పుడు అవి ఏమవుతాయి, పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ అవుతాయి. మనం తీసుకున్న ఆర్సెనిక్ ఏమవుతాయి, నెగిటివ్ ఛార్జ్ అయాన్ అవుతుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అవుతారు, మనం డోపింగ్ చేసిన మెటీరియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే తక్కువగా ఉండేవి ఏమవుతాయి అమ్మా, హోల్స్ అవుతాయి. చూడండి, అంటే ఎన్ టైప్ సెమీకండక్టర్ని ఎలా వేయాలి,
పాజిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ వేసి ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ వేయాలి. అదేందమ్మా? ఇప్పుడు పిఎన్ జంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది, పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అదేందా? ఇప్పుడు పీ టైప్ మెటీరియల్ అంటే ఏంటి, ఎన్ టైప్ మెటీరియల్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వచ్చి పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని తీసుకుని దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ కలిపారు అనుకోండి. చూడండి, ఇది పీ టైప్ సెమీ కండక్టర్, ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ మెటీరియల్ ఏముంటాయని చెప్పాం? నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్స్, హోల్స్ ఉంటాయి. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ ఉండి ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మెటీరియల్స్ ఎప్పుడైతే కలిపామో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్న హోల్స్ ఎలక్ట్రాన్స్ రికంబైన్ అయిపోతాయి. హోల్కి ఉండే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి ఉండే నెగిటివ్ ఛార్జ్, కాబట్టి ఆ రెండు రికంబైన్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అయ్యి ఛార్జెస్లో ఒక రీజియన్ ఫామ్ అవుతుంది. అర్థమైందమ్మా? చూడండి, అదేందమ్మా? ఈ పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మధ్యలో చూడండి హోల్ ఎలక్ట్రాన్ మనం చూపించలేదు, ఎందుకంటే అవి రెండు రికంబైన్ అయిపోయినాయి. ఆ రెండు రికంబైన్ న్యూట్రల్ అయిపోయింది. అంటే ఈ మధ్యలో ఛార్జెస్లో ఒక రీజియన్ ఫామ్ అయింది. ఏమో ఇటువైపు పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది, ఇటువైపు ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. దీన్ని డిప్లేషన్ లేయర్ అంటారు. అదేనమ్మా? డిప్లేషన్ లేయర్. అదేందమ్మా? ఇది ఏం చేస్తుందంటే ఛార్జ్ క్యారియర్స్ని ఫ్లో అవ్వకుండా మధ్యలో ఒక వాల్ లాగా ఉంటుంది అనమాట. అదేందమ్మా? ఇప్పుడు ఈ లేయర్కి కొంత వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్ మనం అప్లై చేస్తే అప్పుడు ఇది బ్రేక్ అయ్యి ఇందులో ఛార్జెస్ ఏమో ఫ్లో అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఈ లేయర్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే దీంట్లో ఛార్జెస్ ఏమో ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఆ లేయర్ బ్రేక్ అవ్వాలంటే మనం కొంత వోల్టేజ్ అప్లై చేయాలి. ఈ రెండు చూడండి, ఈ రెండు లేయర్స్కి మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కొంత డిస్టెన్స్ సెపరేట్ చేసాం కదా, అందువల్ల ఈ మధ్యలో కొంత పొటెన్షియల్ అనేది రావడం జరుగుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ మనం అప్లై చేస్తే బ్యాటరీని పెట్టి అప్పుడు ఇందులో ఛార్జెస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్కి 2 టెర్మినల్స్ ఉంటాయమ్మా. దాని యొక్క సింబల్ వచ్చి చూడండి సార్, డయోడ్. అమ్మా డయోడ్ని ఈ విధంగా చూపించాలి. అదేంటమ్మా? పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్ని కలిపినప్పుడు అయితే దాన్ని డయోడ్ అంటా ఉన్నాం. డయోడ్ అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి దానికి. అదేంటమ్మా? దాని యొక్క సింబల్ ఇది. ఏమో దీన్ని యానోడ్గా, దీన్ని క్యాథోడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఏమో పిఎన్ జంక్షన్ డయోడ్ని ఈ విధంగా చూపిస్తాం. దీని బ్యాటరీకి ఎన్ని రకాలుగా కలపవచ్చు అంటే 2 టైప్స్గా కలపవచ్చు. డయోడ్ పీ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్కి, ఎన్ భాగాన్ని నెగిటివ్ కలిపి కలపవచ్చు. దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. అదేందమ్మా? డయోడ్ పీ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, ఎన్ భాగాన్ని నెగిటివ్ టెర్మినల్ కలిపితే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. అలా కాకుండా డయోడ్ పీ భాగాన్ని బ్యాటరీ నెగిటివ్కి, ఎన్ భాగాన్ని ఏమో పాజిటివ్కి కలిపినట్లయితే దాన్ని రివర్స్ బయాస్ అంటారు. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో లేయర్ విత్ ఏమవుతుంది, రివర్స్ బయాస్లో లేయర్ విత్ ఏమవుతుందో చూద్దాం. ఫార్వర్డ్ బయాస్లో చూడండి, ఇది పి అనుకోండి, ఇది అన్ అనుకోండి. ఇప్పుడు పీ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ కలిపాం, ఎన్ భాగాన్ని నెగిటివ్ టెర్మినల్ కలిపితే ఈ పాజిటివ్ టెర్మినల్ వల్ల ఇక్కడ హోల్స్ రిఫల్ అవుతాయి, రిఫ్లై లేయర్ దగ్గరికి వెళ్తాయి. ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా రిఫ్లై ఏమవుతాయి, లేయర్ దగ్గరికి వెళ్తాయి. ఈ ఛార్జెస్ అన్నీ ఎప్పుడైతే లేయర్ దగ్గరికి వెళ్ళినాయో లేయర్ మీద ప్రెజర్ పెరిగి ఏమవుతుంది, లేయర్ యొక్క విత్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందమ్మా? ఇంకా మనం వోల్టేజ్ పెంచుకుంటే వెళ్ళినట్లయితే లేయర్ యొక్క విత్ అనేది తగ్గిపోయి లాస్ట్కి లేయర్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే రివర్స్ బయాస్లో, ఫార్వర్డ్ బయాస్లో లేయర్ యొక్క విత్ ఏమవుతుందమ్మా,
తగ్గుతుంది. అర్థమైందా? ఎందుకంటే పీ భాగాన్ని పాజిటివ్ టెర్మినల్కి ఎన్ భాగాన్ని నెగిటివ్ టెర్మినల్ కలపడం వల్ల ఇక్కడ ఉన్న రిపల్షన్ వల్ల లేయర్ ఆఫ్ విత్ అనేది తగ్గడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, చూడండి రివర్స్ బయాస్ తీసుకున్నట్లయితే రివర్స్ బయాస్లో పీ భాగాన్ని బ్యాటరీ మైనస్కి, ఎన్ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ కలిపామనుకోండి, ఇక ఉన్నటువంటి హోల్స్ నెగిటివ్ టెర్మినల్ వల్ల ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యి ఇలా బయటికి రావడం జరుగుతుంది. అదేమో లేయర్ నుంచి దూరంగా వస్తాయి అంతే తప్ప డయోడ్ని విడిచిపెట్టి ఎలక్ట్రాన్స్ అది హోల్స్ బయటికి రావు ఎప్పుడు కూడా. అర్థమైందమ్మా? హోల్స్ అనేవి ఎప్పుడు కూడా డయోడ్ లోపలే ఉంటాయి. అర్థమైందమ్మా? జస్ట్ వస్తాయి, ఎడ్జ్ వరకు వస్తాయి తప్ప దాటి బయటికి రావు అనమాట. అర్థమైందా? చూడండి, ఈ నెగిటివ్ టెర్మినల్ వల్ల హోల్స్ అనేవి లేయర్ నుంచి కొంచెం దూరంగా జరుగుతాయి. అవి పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ కూడా లేయర్ నుంచి దూరంగా జరుగుతాయి. కాబట్టి లేయర్ ఆఫ్ విత్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. అంటే రివర్స్ బయాస్లో లేయర్ ఆఫ్ విత్ ఏమవుతుంది, ఇంకా పెరగడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫార్వర్డ్ బయాస్లో కానీ రివర్స్ బయాస్లో కానీ మనం అప్లై చేసిన వోల్టేజ్కి ఈ సర్క్యూట్లో వచ్చే కరెంట్కి మనం గ్రాఫ్ గీసామనుకోండి, ఆ గ్రాఫ్ ఎలా వస్తుందట చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో వోల్టేజ్ తీసుకోండి, వై యాక్సిస్ మీద ఏమో కరెంట్ తీసుకోండి. కరెంట్ తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే ఫార్వర్డ్ బయాస్లో గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అదేనా? అంటే దాని అర్థం చూడండి, ఫార్వర్డ్ బయాస్లో ఈ రెండు టెర్మినల్స్కి మధ్య మాకు కొంత వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ లేయర్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా కరెంట్ ఏమవుతుంది, కొద్ది కొద్దిగా పెరుగుతుంది. లేయర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అర్థమైందా? ఫార్వర్డ్ బయాస్ మా వోల్టేజ్ అప్లై చేసినట్టు కరెంట్ మిల్లీ యాంపియర్స్లో వస్తుంది. అదేనమ్మా, కరెంట్ మిల్లీ యాంపియర్స్లో రావడం జరుగుతుంది. ఇలా ఎక్కడైతే కరెంట్ బాగా పెరగడం మొదలవుతుందో ఆ పాయింట్ని నీ వోల్టేజ్గా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఎక్కడైతే కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందో నీ వోల్టేజ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే రివర్స్ బయాస్లో కూడా చూడండి, మా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ అనేది బాగా లైట్గా పెరిగి ఆ తర్వాత ఒక పాయింట్ దగ్గరకు వస్తువులకి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. అదేనమ్మా, ఎక్కడైతే కరెంట్ అనేది బాగా గ్రాడ్యువల్గా పెరుగుతుందో దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ చెప్తే. అయితే రివర్స్ బయాస్లో మాత్రం మా కరెంట్ ఏం బాగా తక్కువ వస్తుంది, ఎంతంటే మిల్లీ యాంపియర్స్లో వస్తుంది, మైక్రో యాంపియర్. అదేనమ్మా, ఎందుకంటే రివర్స్ బయాస్లో చూడండి, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తున్నాను, హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ ఉన్నాయంటే మైనారిటీ ఎవరున్నారు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే కదా దాని అర్థం. ఎక్కువ భాగంలో హోల్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ భాగంలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ రిఫల్ అవుతాయి ఇక్కడ. అలాగే పాజిటివ్ టెర్మినల్ అనేది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, మరి మైనారిటీ హోల్స్ని రిఫల్ చేస్తుంది కదా. అందువల్ల ఇక్కడ ఆ మైనారిటీ క్యారియర్స్ వల్ల కరెంట్ వస్తుంది రివర్స్ బయాస్లో. అదేనమ్మా, ఫార్వర్డ్ బయాస్ అయితే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ వస్తుంది, అందువల్ల మిల్లీ యాంపియర్లో వచ్చింది. రివర్స్ బయాస్లో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ మైక్రో యాంపియర్స్లో రావడం జరుగుతుంది. అర్థమైందా? మరి డయోడ్లకు ఉపయోగాలు ఏంటి మనకి? డయోడ్స్ని మనం రెక్టిఫైర్స్గా వాడతాం. అమ్మా, రెక్టిఫైర్ అమ్మా, రెక్టిఫైర్ అంటే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చే ప్రాసెస్ని మనం రెక్టిఫికేషన్ అంటాం. అర్థమైందమ్మా? దానికోసం ఈ డయోడ్ని వాడతాం. అర్థమైందా? ఏసీని డీసీగా ఎందుకు మార్చాలి, డైరెక్ట్గా డీసీ కరెంట్ మనం పంపించుకోవచ్చు కదా. అంటే డీసీ కరెంట్ మనం పంపాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే ఏం చేస్తాం, మనం ఏసీ కరెంట్ని పంపించుకుని దాన్ని డీసీ కరెంట్గా మార్చుకుంటున్నాం. అదేందమ్మా, ఏసీని డీసీగా మార్చే ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటే. ఏసీ కరెంట్ అంటే ఏంటి, టైంతో పాటు డైరెక్షన్ చేంజ్ అయ్యే కరెంట్ని ఏసీ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ ఏసీ కరెంట్ డీసీ కరెంట్గా డయోడ్ని ఉపయోగించి ఎలా మార్చాలి అంటే చూడండి, మరి ఇందులో రెండు రకాల రెక్టిఫైర్లు ఉన్నాయి. ఫుల్ వే రెక్టిఫైర్ ఒకటి, హాఫ్ వే రెక్టిఫైర్ ఒకటి. ముందు హాఫ్ వే రెక్టిఫైర్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అమ్మా. ఈ జాబ్ నుంచి కూడా మనకి 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ రెక్టిఫికేషన్ అంటే ఏం చెప్పాం, టు కన్వర్ట్ ఏసీ టు డీసీ. అదేందమ్మా, అందులో హాఫ్ వే రెక్టిఫైర్ అంటే ఏసీ కరెంట్ యొక్క 2 పీక్స్లో హాఫ్ పీక్ని మాత్రమే డీసీగా మార్చినట్లయితే దాన్ని హాఫ్ వే రెక్టిఫైర్ అంటారు. అదేందా చూడండి,
ఏసీ కరెంట్ ఎలా ఉంది కదా, అందులో హాఫ్ వేవ్ని మాత్రమే రెక్టిఫై చేసింది అది, ఇంకా హాఫ్ వేవ్ని రెడ్యూస్ చేసింది. అమ్మ ఇలా సగం వేవ్ని మాత్రమే డీసీ కరెంట్గా మార్చినట్లయితే దాన్ని హాఫ్ వే రెక్టిఫైర్ అంటారు. ఇక్కడ చూడండి హాఫ్ వే రెక్టిఫైర్ ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే, ఏసీ కరెంట్ని తీసుకుని ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయండి అమ్మ, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయండి. ఇది ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్, అర్థమైందా? ఓకే, దీన్ని ఒక డయోడ్కి కనెక్ట్ చేయండి. ఇది లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, దీని నుంచి అవుట్పుట్ తీసుకోవాలి అమ్మ, అర్థమైందా? ఇది డయోడ్ పీ భాగం, ఇది ఎన్ భాగం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏసీ కరెంట్ అనేది ఇన్పుట్గా ఇచ్చాం మనం. ఏసీ కరెంట్లో పాజిటివ్ పీక్ ఈ పై భాగం వెళ్తున్నప్పుడు ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ వస్తుంది. అదేవిధమ్మా పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు అదేవిధంగా ఇక్కడ పాజిటివ్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. అదేవిధమ్మా పాజిటివ్కి నెగిటివ్ కలిపాం కాబట్టి ఫార్వర్డ్ బయాస్, కాబట్టి ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుంది, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు. అదే నెగిటివ్ పీక్ వెళ్ళింది అనుకోండి, నెగిటివ్ పీక్ వెళ్ళినప్పుడు ఇక్కడ కరెంట్ రివర్స్ అవుతుంది. నెగిటివ్ టెర్మినల్ వస్తే ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్లో. అప్పుడు పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కలిపి అంటే రివర్స్ బయాస్ కదా, రివర్స్ బయాస్లో అవుట్పుట్ రాదనమాట. అదేవిధమ్మా చూడండి, ఇలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ గమనించినట్లయితే పాజిటివ్ టెర్మినల్కి మాత్రమే పీక్ రావడం జరుగుతుంది, నెగిటివ్ టెర్మినల్కి రాదనమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, మళ్ళీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఎలా ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది, పాజిటివ్ టెర్మినల్కి రావడం జరుగుతుంది, నెగిటివ్ టెర్మినల్కి రాదు, మళ్ళీ పాజిటివ్ టెర్మినల్కి వస్తుంది. అంటే హాఫ్ వేవ్ మాత్రమే రెక్టిఫై అవుతుంది. అర్థమైందా? దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత అన్నట్లయితే ఏటా ఈజ్ ఈక్వల్ టు 0.406 RL బై RF ప్లస్ RL. ఇక్కడ RLని లోడ్ రెసిస్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? రెసిస్టెన్స్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. RF అంటే డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్, డయోడ్ లోపల ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నమాట, దాన్ని డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఎఫిషియన్సీ ఏటా ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 0.406 RL బై RF ప్లస్ RL. దీని ఎఫిషియన్సీ ఎంత అంటే 40.6%, అంటే బాగా తక్కువ అనమాట. దీని అవుట్పుట్ అనేది గమనించినట్లయితే పల్సేటివ్గా ఉంది, అంటే వైబ్రేట్ అవుతుంది, అండ్ కంటిన్యూస్గా రావట్లేదు కదా. అదేవిధమ్మా హాఫ్ వే రెక్టిఫైర్లో ఒక డయోడ్ని యూజ్ చేస్తున్నాం, అదేవిధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్లో పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చి అవుట్పుట్ వస్తుంది, నెగిటివ్ పీక్ వెళ్ళినప్పుడు రివర్స్ బయాస్లోకి వచ్చి అవుట్పుట్ అనేది రాదు. అందువల్ల అవుట్పుట్ అనేది డిస్కంటిన్యూస్గా వస్తుంది, పల్సేటివ్గా వస్తుంది. ఎఫిషియన్సీ వచ్చేంతమ్మా 40.6% మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఫుల్ వే రెక్టిఫైర్. ఇక్కడ ఫుల్ వే రెక్టిఫైర్లో 2 డయోడ్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఫుల్ వే రెక్టిఫైర్లో దీన్ని RL కలపాలి. డయోడ్ D1 అనుకోండి, డయోడ్ D2 అనుకోండి. అర్థమైందా? ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇచ్చాం, ఇక్కడ సెంటర్ ట్రాప్డ్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి. అర్థమైందమ్మా? ఏంటి సెంటర్ ట్రాప్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే 2 డయోడ్లకి మధ్యలోంచి ఒక వైర్ని తీసుకొచ్చి దానికి గ్రౌండ్ చేయాలన్నమాట. దాన్ని సెంటర్ ట్రాప్డ్ ట్రాన్స్ఫార్మర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఎప్పుడైతే పాజిటివ్ పీక్ ఇచ్చామో, అర్థమైందమ్మా, అంటే ఇన్పుట్లో పాజిటివ్ పీక్ వెళ్ళిందో అప్పుడు ఇక్కడ పాజిటివ్ రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది, ఇక నెగిటివ్ రావడం జరుగుతుంది కాబట్టి రివర్స్ బయాస్లోకి వస్తుంది. అందువల్ల ఈ డయోడ్ ద్వారా అవుట్పుట్ అనేది వస్తుంది. అర్థమైందమ్మా? అంటే ఇన్పుట్ మనం ఎలా ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది, ఇన్పుట్ ఇది అవుట్పుట్. తర్వాత నెగిటివ్ పీక్ వెళ్ళినప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ డయోడ్ రివర్స్ బయాస్లోకి వస్తుంది, ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది, అప్పుడు కూడా అవుట్పుట్ అనేది వస్తుంది. అర్థమైందమ్మా? తర్వాత మళ్ళీ పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ హాఫ్ వే రెక్టిఫైర్లో అయితే
ఇన్పుట్ అనేది ఇచ్చినట్లయితే అవుట్పుట్ అనేది డిస్కంటిన్యూస్గా వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. అర్థమైంది? ఇలా దీన్ని చూడమ్మా ఫుల్ వెరిటిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అంటే ఏటా ఈక్వల్ టు 0.812 RL/RF + RL. అర్థమైందమ్మా? అంటే దీని యొక్క ఎఫిషియన్సీ ఇంచుమించుగా 81.2% వస్తుంది. అర్థమైందా? దీని అవుట్పుట్ కంటిన్యూస్గా పల్సేటివ్గా వస్తుంది. అర్థమైందా? హాఫ్ వెరిటిఫైర్తో పోల్చుకున్నట్లయితే ఫుల్ వెరిటిఫైర్ అనేది ఎక్కువ ఎఫిషియన్సీతో ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఇందులో మొత్తం వేవ్ కూడా డీసీ కరెంట్గా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత వచ్చి ట్రాన్సిస్టర్. ఇక్కడ ట్రాన్సిస్టర్ అన్నట్లయితే చూడమ్మా, రెండు పిఎన్ జంక్షన్ డయోడ్ని కలిపినట్లయితే ఫామ్ అయ్యేదాన్ని ట్రాన్సిస్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇలా ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుని దాన్ని ఇంకో పిఎన్ జంక్షన్ డయోడ్ కలిపినట్లయితే అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది. అదేందమ్మా? లేదు దీన్ని ఇలా కలిపారు అనుకోండి, అంటే రెండు డయోడ్ల యొక్క ఎన్ భాగాలు కలిపినట్లయితే పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది. అలా కాబట్టి పి భాగాలు కలిపితే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది. అర్థమైందా? అంటే ట్రాన్సిస్టర్లో రెండు రకాలు ఉన్నాయి, పిఎన్పి ట్రాన్సిస్టర్ ఒకటి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి. ట్రాన్సిస్టర్లో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటి, భాగాలు ఏంటంటే 3 ఉంటాయి: ఎమిటర్, బేస్, కలెక్టర్. అదేందమ్మా? ట్రాన్సిస్టర్లో ఉండే భాగాలు ఏంటమ్మా? ఎమిటర్, రెండు వచ్చి బేస్, 3 కలెక్టర్. అర్థమైందమ్మా? ఇది ట్రాన్సిస్టర్ అనుకుంటే ఒకటి ఎమిటర్, ఇంకోటి బేసు, ఇంకోటి కలెక్టర్. ఎమిటర్ అనేది ఏంటి? ఇట్ ఎమిట్స్ ది ఛార్జ్ క్యారియర్స్. దీని దగ్గర ఉన్న ఛార్జ్ క్యారియర్స్ని ఎమిట్ చేస్తుంది, పంపిస్తుంది. బేస్ ఏం చేస్తుంది? ఇట్ కాల్ ది ఛార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ ఎమిటర్. అర్థమైందమ్మా? అండ్ ట్రాన్స్ఫర్ టు కలెక్టర్. అదేంటా? ఎమిటర్ దగ్గర ఉన్న ఛార్జ్ క్యారియర్స్ని బేస్ దగ్గర తీసుకుని అది ఏం చేస్తుందమ్మా? కలెక్టర్ పంపుతుంది. కలెక్టర్ చేసే పని ఏంటి? కాల్స్ ది ఛార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ ఎమిటర్ అండ్ బేస్. ఎమిటర్ నుంచి బేస్ నుంచి వచ్చే కలెక్టర్ ఛార్జ్ క్యారియర్స్ని తీసుకుంటారు. అంటే ఎప్పుడైనా సరే ట్రాన్సిస్టర్ యొక్క డయాగ్రామ్ వేసేటప్పుడు ఎమిటర్ యొక్క సైజ్ కన్నా కలెక్టర్ యొక్క సైజు పెద్దది ఉండాలి. ఎందుకంటే మరి ఎమిటర్ నుంచి బేస్ నుంచి వచ్చే ఛార్జ్ క్యారియర్స్ని తీసుకోవాలి కదా, అందులో కలెక్టర్ యొక్క సైజు ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. బేస్ యొక్క సైజు మైక్రోమీటర్స్లో ఉంటుంది, అంటే మన పేపర్ కన్నా బాగా పలుచగా ఉంటుంది అన్నమాట, అంత సన్నగా ఉంటుంది బేస్. మరి ఎందుకంటే కొంచెం ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ పంపించాలి కదా, అది అర్థమైందా? ట్రాన్సిస్టర్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఏంటి? ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్ ఏం చేస్తుందమ్మా? ఛార్జ్ క్యారియర్స్ని ఎమిటర్ నుంచి బేస్కి పంపుతుంది. బేస్ ఏం చేస్తుంది? ఎమిటర్ నుంచి వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ని కలెక్టర్కి పంపుతుంది. కలెక్టర్ ఏం చేస్తుంది? ఆ ఛార్జ్ క్యారియర్స్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది? ఏమా ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా వేయాలి. ఇక్కడ బేస్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్. అదేంటమ్మా? ఇప్పుడు అది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అనుకోండి, 50 మార్క్ లోపలికి వేయాలి ఇక్కడ. అదేంటమ్మా? ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకోండి, ఎన్పిఎన్ ఏమా బయటికి వేయాలి. అర్థమైందా? ఇలా కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అనేది ఎమిటర్ దగ్గర మనం యారో మార్క్ వేసి చూపించాలి. ఎమిటర్ దగ్గర యారో మార్క్ లోపలికి ఉంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది, బయటకు ఉన్నట్లయితే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది. ఏమో అర్థమైందా? ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్. ట్రాన్సిస్టర్ యొక్క విన్యాసాలు, కాన్ఫిగరేషన్. అంటే ట్రాన్సిస్టర్ని సర్క్యూట్లు ఎలా కలపాలి. డయోడ్ అనుకో మా ప్రాబ్లం లేదు, నాకు 2 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాటరీకి కలిపేసాం. పీ భాగాన్ని పాజిటివ్ ఏమో, ఎన్ భాగాన్ని నెగిటివ్. కానీ ఇందులో 3 టెర్మినల్స్ ఉన్నాయి. 3 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా కలపాలి అన్నట్లయితే చూడండి, 3 టైప్స్లో కనెక్ట్ చేయొచ్చు. ఏంటంటే కామన్, ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఒకటి, అలాగే కామన్ బేస్ కాన్ఫిగరేషన్,
అండ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? ట్రాన్సిస్టర్ని 3 టైప్స్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. అంటే ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్స్ కాబట్టి ఏదో టెర్మినల్ ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా వదిలేయాలి. అర్థమైంది? అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఇది కలెక్టర్, ఇది ఎమిటర్ అనుకోండి అమ్మా. యారోమాక్ లోపలికి వేయండి. యారోమాక్ లోపలికి వేసామంటే అదేంటిది? పిఎన్పి ట్రాన్సిస్టర్ అమ్మా. తీసుకుని ఇప్పుడు ఎమిటర్కి బేస్కి మధ్య ఇన్పుట్ బ్యాటరీ కలపండి అమ్మ. అర్థమైందా? అంటే ఎమిటర్కి బేస్కి మధ్య ఇన్పుట్ ఇచ్చి కలెక్టర్కి బేస్కి మధ్య అవుట్పుట్ తీసుకుంటున్నారు అనుకోండి. అర్థమైందమ్మా? ఇన్పుట్ టెర్మినల్కి అవుట్పుట్ టెర్మినల్కి ఎమిటర్ కామన్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్గా మనం చెప్పొచ్చు. అర్థమైందమ్మా? ఇన్పుట్కి అవుట్పుట్కి ఎమిటర్ కామన్గా ఉంచితే దాన్ని ఏమంటాం? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అలా కాకుండా కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఏమన్నా ఇన్పుట్కి అవుట్పుట్కి బేస్ కామన్గా ఉందనుకోండి, దానికి కామన్ బేస్ కాన్ఫిగరేషన్గా మనం చెప్పవచ్చు. అలాగే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వచ్చి ఏమా ఇప్పుడు ఇన్పుట్కి అవుట్పుట్కి కలెక్టర్ కామన్గా ఉన్నట్లయితే దానికి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్గా మనం చెప్తున్నాం. అంటే ట్రాన్సిస్టర్కి 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అర్థమైందా? ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? సెమీ కండక్టర్స్ గురించి మొదలుపెట్టాం. సెమీ కండక్టర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఎక్స్టెన్సిక్ ఒకటి, ఇంట్రిన్సిక్ ఒకటి. మళ్ళీ ఎక్స్టెన్సిక్లో ఏంటి? ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ ఎక్స్టెన్సిక్ అంటాం. దానికి ఇన్ఫినిటీని యాడ్ చేసినట్టు ఇంట్రిన్సిక్గా చెప్పడం జరుగుతుందని చెప్పాం. మళ్ళీ ఇంట్రిన్సిక్ని 2 టైప్స్గా విడగొట్టాం. ఏంటి? పీ టైప్ సెమీ కండక్టర్ ఒకటి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఒకటి. పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏం చెప్పాం? 4 వ్యాలెన్స్ ఉన్నటువంటి కండక్టర్ని తీసుకొచ్చి ఏం చేయాలి? 3 వ్యాలెన్స్ ఉన్న మెటీరియల్తో డోపింగ్ చేయాలి. అది పీ టైప్ అవుతుంది. అదే 5 వ్యాలెన్స్ ఉన్న దాంతో డోపింగ్ చేసినట్లయితే ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుందని చెప్పాం. అదే పీ టైప్ మెటీరియల్ ఎన్ టైప్ మెటీరియల్ కలిపినట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అవుతుంది. దాని మళ్ళీ బ్యాటరీ 2 టైప్స్గా కనెక్ట్ చేయొచ్చు. ఫార్వర్డ్ బయాస్ ఒకటి, రివర్స్ బయాస్ ఒకటి. అలాగే డయోడ్లు మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం? రెక్టిఫైర్స్గా. ఏమో ఫుల్ వే రెక్టిఫైర్, హాఫ్ వే రెక్టిఫైర్ గురించి చెప్పుకున్న తర్వాత ట్రాన్సిస్టర్ గురించి 2 పిఎన్ జంక్షన్ డయోడ్ కలిపినట్లయితే ట్రాన్సిస్టర్ అవుతుందని చెప్పాం. ట్రాన్సిస్టర్ మళ్ళీ 3 టైప్స్లో కలపచ్చు మనం. కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్. ఓకే.